ఆయన కూడా వెంటనే నాతో పాటు 29 ఫ్లోర్లు కూడా నాతో దిగారు మేడం. ఆయన నా మీద అంత పాగేం పెట్టుకున్నారో నాకే తెలియలేదు మేడం. అంటే బట్టలు ఫుల్ ఇప్పేసి డైర్ ఒకటే ఉంది, మా కళ్ళ ముందు పిల్లల్ని కొట్టి చంపేశారండి. ఎందుకు వీళ్ళతో మనకు గొడవ అని చెప్పేసి నాలో నేను అనుకుని చెట్ట ఫ్యాన్ తీసిన తర్వాత 15 నిమిషాలు మళ్ళీ అక్కడ మళ్ళీ మీదకి వచ్చి కొట్టారు మేడం. కొట్టిన తర్వాత నన్ను హోల్ చేసి అప్పటికి మీరు బట్టలు తీసినాక అప్పటికి అందరూ ఉన్నారు మేడం. వాళ్ళు అందరూ చూస్తున్నారు మేడం, కావాలని చేశారు మేడం. అందరూ ఉన్నారు మేడం. లేడీస్ మీడియా ముందు ఇంతకు ముందు ఎవరెవరైతే మాట్లాడారో నాకు తెలీదు, ఆ పిల్లడు ఎవరో నాకు తెలీదు, కానీ కన్నాను కదండి, నాకు తెలుసా కడుపు కదా. వస్తుంటే అబ్బాయిని అక్కడ కొడుతున్నారు, అక్కడ అబ్బాయి ఇలా ముడుచుకుపోతున్నాడు. నేను పట్టించుకోలేదండి, ఎందుకు అనేసి ఎందుకు కొడుతున్నారని పట్టించుకోకపోతే బయటికి వెళ్ళిపోయాక ఒక 15 మంది ఆడవాళ్ళు ఉన్నాం. మొన్నే చిన్న ఇష్యూ జరిగింది కదండి, అప్పుడు తన అన్నది అడుగుదాము, ఆవిడికి అలాగే కాలు ఇరిగిపోయింది కదా, అలా ఎలా మనం ఊరుకుంటాము, వర్క్ చేస్తుంది కదా మేడం, అలా అడుగుదామను. సరే అనేసి మేము వచ్చామండి. సెక్యూరిటీలు ఎందుకమ్మా ఇక్కడ మీరు గొడవ చేస్తారా అని. సార్ మేము గొడవ చేయడానికి కానీ మేము హైలైట్ చేయడానికి మేము రాలేదండి, ఎందుకు అబ్బాయిని కొడుతున్నారు అంటే పని మనిషిని అంట ఏదో అన్నాడని అన్నారు. సరేనండి, పని మనిషిని అంటే అనొచ్చేమో, మాకు తెలియదు, మేము వినలేదు కాబట్టి. కానీ సార్ కొట్టకండి సార్, మీరు కంప్లైంట్ ఇచ్చేయండి, మీరు కంప్లైంట్ ఇస్తే పోలీసులు కొడతారు, ఆ పోలీసులే ఏదో చెప్తారు కదా సార్, మీరెందుకండి కొట్టి చెడ్డ అయిపోతారు. చాలా ఘోరంగా కొట్టారండి. నేను చూసానండి, మేము అందరినీ చూసాం, మేము అందరినీ చూసాం. కొట్టారు. ఎంత వయసు ఉంటుంది అబ్బాయికి ఒక 20-22 అంతే. అయితే నేను డెలివరీ బాయ్ అంట. అయితే మేము అన్నాం, సార్ కొట్టకండి సార్, మొన్న ఒక అమ్మాయిని కొట్టారు, అమ్మాయి దిక్కుమలది అయిపోయింది, కాలు చెయ్యి ఇరిగిపోయి అమ్మాయి ఇది అయిపోయింది సార్, కొట్టకండి సార్ అనేసి అన్నాం. అనేసి మేము వెళ్ళిపోయామండి. తర్వాత వాళ్ళు వీళ్ళు మాటలు చెప్తున్నా బట్టలు ఇప్పేసి కడ్రైతో బయటికి పంపించారటండి. అది బట్టలు ఇప్పేస్తే అబ్బాయి చాలా అవమానంగా ఒక ఆవిడ అన్నదండి, అబ్బాయి అవమానం తట్టుకోలేక కానీ ఏంటి సరేనండి, తప్పు చేశారు, తప్పు చేస్తే మీకు పోలీసు అన్న వ్యవస్థ ఉంది కదా, ఇలా మనుషులు చంపేయడం ఏంటండి. ఆ రూమ్ లోకి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ రూమ్ లో తీసుకుని వెళ్ళిపోయి బట్టలు ఇప్తావా ఎప్పవా అనేసి అంటున్నారు. అంటే బట్టలు ఫుల్ ఇప్పేసి డైర్ ఒకటే ఉంది, ఏంటి సార్ వదిలేయండి సార్ వదిలేయండి అని కళ్ళు మూసుకొని మెల్ల దాచుకుంటారు పిల్లలు అందరూ ఉన్నారు కదా అనేసి. అయినా ఆ రూమ్ లోకి వెళ్ళి మరి లోపలికి వెళ్ళి కొట్టారు అతను. అయినా ఆగలేదండి, కర్ర మాటి ఎలా గిరిపింది సార్, ఎలా కొట్టారు, మేము ఫ్యాట్లను చూస్తాం, మేము ఈ చొవ్వంటి రక్తము అవి వచ్చేసాయి, మాకే బాధ అనిపించింది అండి. కానీ ఈ రోజు ఏమో బట్టలు ఎక్కడ వేసుకున్నారు అనుకో ఇప్పుకొని అలా బయట చేయడానికి మేము పళ్ళు కోస్తాం, మా పిల్లలు గౌరవంగా కష్టపడుతున్నారు కదండి. ఆ పిల్లలు చచ్చిపోయారంటే నిజంగా అలా జరుగుతుందంటే మేము నిన్న ఇక్కడ నుంచి కదలవండి, మా కళ్ళ ముందు పిల్లల్ని కొట్టి చంపేశారండి. నాకు తెలీదు, ఆ పిల్లడు ఎవరో నాకు తెలీదు, కానీ కన్నాను కదండి, నాకు తెలుసా కడుపు కదా. ఎంత బాధ అనిపిస్తుందో నిన్నటి నుంచి. ఆ పిల్లడు చచ్చిపోయాడని తెల్లవారు విన్నాను మేడం, నాకు అయితే మనసులో లేదండి. పిల్లడు సార్ దండ పెడతాను వదిలేయండి మామూలుగా వచ్చాము, చాలా కంప్లైంట్ అయితే ఇచ్చేయండి అంటే మీకు ఎందుకు మీరు వెళ్ళిపోండి మేము చూసుకుంటాం అని అంతే అలా వదిలేస్తారు అనుకున్నాము మేడం. బిడ్డ చచ్చిపోయాడు అన్నండి కొట్టారు, అయితే ఏదో కొన్ని తప్పు చేసాడు, దెబ్బలు కొట్టి వదిలేస్తారు అనుకున్నాం కానీ పిల్లడు ప్రాణం. అసలు ఏం జరిగింది? విశాఖ జిల్లా సీతమ్మధారలో ఆక్సిజన్ టవర్ దగ్గర డెలివరీ బాయ్ అనిల్ పై చాలా దాష్టికంగా దాడి చేసినటువంటి 2914 ఫ్లాట్ నెంబర్ ఓనర్ ప్రసాద్ ఎందుకు ఆ స్థాయిలో దాడి చేశాడు? ఇది రకరకాలుగా వెళ్తోంది. యాక్చువల్ గా ఈ కేసు 21వ తేదీ రాత్రి వెలుగులోనికి వచ్చింది. అక్కడ పెద్ద ఎత్తున డెలివరీ బాయ్లంతా కూడా మా వాడికి న్యాయం జరగాల్సిందే,
ఎందుకంటే అంత చావు దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి బట్టలు కూడా ఇప్పి పంపించడంతో అవమానం భరించలేక తను సూసైడ్ చేసుకున్నాడు అని ఒక వార్త స్ప్రెడ్ కావడంతో మొత్తం వాళ్ళంతా కూడా అక్కడ ధర్నా చేయటం, అలాగే అక్కడ సీతమ్మదారు రైతు బజార్ దగ్గర ఎవరైతే మహిళలు వ్యాపారం చేసుకుంటూ ఉంటారో మా కళ్ళెదుటే ఆ వ్యక్తి ప్రసాద్ అనే వ్యక్తి ఈ డెలివరీ బాయ్ ని చావు దెబ్బలు కొట్టాడు, బట్టలు ఇప్పించి పంపిస్తే ఆ అబ్బాయి అవమానం తట్టుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నాడు, మేము కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినా అతను అస్సలు వినలేదు. ఇదంతా కూడా మీకు తెలిసిన విషయమే. అయితే ఆ తర్వాత పోలీసులు కూడా అనిల్ పైన కూడా, అంటే డెలివరీ బాయ్ అనిల్ పైన కూడా పని మనిషి మౌనిక కేసు పెట్టింది. 2 కోణాల్లో కూడా మేము దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెర్షన్ ఇచ్చారు. అసలు ఏం జరిగింది, అసలు డెలివరీ బాయ్ విషయంలో వాస్తవం తెలియచెప్పడానికి మనమైతే నర్సీపట్నం జిల్లా రోలుగుంట వచ్చాం. సో ఇప్పుడు అనిల్ అనకాపల్లి జిల్లా రోలుగుంటకు వచ్చాం. అనిల్ మనతోనే ఉన్నాడు. ఒక్కసారి అనిల్ తో మాట్లాడదాం. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది, రకరకాల వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలోనే ఏం జరిగింది ప్రస్తుత పరిస్థితిని అయితే తెలుసుకుందాం. ఏమైంది అనిల్ అసలు? మాది రోలుగుంట మండలం కేఆర్ఎస్ విలేజ్ మేడం. నేను ఏదన్నా డ్యూటీ చేసుకున్నా, అది డిప్లొమా మెకానికల్ అయింది మేడం. సో నేను వచ్చేసి అక్కడికి వైజాగ్ ఏదన్నా డ్యూటీ చూసుకుందాం మన ఎడ్యుకేషన్ పరంగా అని చెప్పేసి నేను వైజాగ్ గురువారం వెళ్ళడం జరిగింది మేడం. శుక్రవారం వచ్చేసి అదే ఇంటర్వ్యూలు కాబట్టి నేను ఆన్లైన్లో అప్లై చేస్తున్నాను మేడం. ఖాళీగా ఉండవు ఎందుకని చెప్పేసి స్విగ్గీలోని లాగిన్ ఆన్లైన్లోకి వెళ్ళాను మేడం. స్విగ్గీ ఆల్రెడీ ఇంతకుముందు నేను లాగిన్లో ఉంది మేడం. నాది వైజాగ్ వెళ్ళాం కదా, 2 రోజులు వేస్తే అమౌంట్ ఎంతకంత వస్తుందని నేను స్విగ్గీలో లాగిన్ అవ్వడం జరిగింది మేడం. ఫస్ట్ ఆర్డర్ వచ్చింది మేడం నాకు. అదే ఫస్ట్ ఆర్డర్ మేడం. నేను వైజాగ్ వెళ్ళి శుక్రవారం ఆర్డర్కి వెళ్ళాను. సో అదే ఫస్ట్ ఆర్డర్ వచ్చిందండి. నెహ్రూ బజార్ దగ్గర ఆర్డర్ వచ్చింది మేడం. నెహ్రూ బజార్ దగ్గర ఆర్డర్ వచ్చిన తర్వాత నాకు అది ఫిష్ పెట్టారు మేడం. అది నాకు స్టార్టింగ్లో తెలియలేదు మేడం ఏం ఆర్డర్ పెట్టారు అన్నది. సో నేను ఏం పెట్టారు ఆర్డర్ తెలియక 15 నిమిషాలు సెర్చ్ చేస్తే రెస్టారెంట్ నేమ్ కానీ ఏం రాలేదు మేడం. లేలా అని వచ్చింది మేడం పేరు. చుట్టుపక్కల ఎక్కడ లేదు మేడం. నేను వచ్చేసి పర్సన్కి కాల్ చేశాను మేడం, ప్రసాద్ సార్. ఆయనకి కాల్ చేసి, సార్ మీరు ఆర్డర్ పెట్టారు కదా సార్, ఐటెం తెలియట్లేదు, ఏం పెట్టారు సార్ అని నేను ఫోన్లో అడిగాను మేడం. ఆ సార్ వచ్చేసి, నువ్వు మినిమం కామన్ సెన్స్ లేదా, నీకు ఎవడో డ్యూటీ ఇచ్చినాడు, నీ మేనేజర్ ఎవడో, మినిమం తెలియకుండా ఎవడో చేస్తే ఎవడో నీకు డ్యూటీ ఇచ్చింది అని చెప్పి నా మీద సీరియస్ అయ్యారు మేడం. నాకే తెలియదు మేడం ఎందుకు అయ్యారు కూడా. టూ టైమ్స్ అలా కాల్ చేశాను మేడం. సో రెస్పాండ్ ఆయన అలా కాల్ చేయడం వల్ల ఆ విధంగా తీసుకున్నారేమో తెలియదు మేడం. సో నేను ఆర్డర్ ఇంకెందుకు ఇంత మాకి తలనొప్పి అని చెప్పేసి నేనే సెర్చ్ చేసుకొని ఆ ఫిష్ మార్కెట్ దగ్గరికి వెళ్ళి నేను అది ఆర్డర్ తీసుకొని ఆక్సిజన్ టవర్ దగ్గర పట్టుకుని వెళ్ళాను మేడం. ఆక్సిజన్ టవర్ పట్టుకుని వెళ్ళిన తర్వాత సో అక్కడ సెక్యూరిటీ నెక్స్ట్ నా నెంబరు ఇవన్నీ స్విగ్గీ ఐడి తీసుకొని ఆ ప్రసాద్ గారికి కాల్ చేసి పార్సల్ వచ్చిందంటే పంపించండి అని చెప్పేసి అంటే నేను 29th ఫ్లోర్కి వెళ్ళాను మేడం. 2914 రూమ్ నెంబర్ మేడం. సో ఆ పైకి వెళ్ళిన తర్వాత ప్రతి రూమ్ డోర్ మీద డోర్ నెంబర్లు ఉన్నాయి మేడం. నేను 2914కి వెళ్ళాలి కాబట్టి డోర్ మీద నెంబర్ నాకు కనిపించలేదు మేడం. కనిపించేసరికి ఇది కానీ డౌట్ మేడం. ఆపోజిట్లో చూస్తే 2915 ఉంది మేడం. సో ఇది వచ్చేసి 2914 ఏమని చెప్పేసి నేను కాలింగ్ బెల్ నొక్కితే ఒక అమ్మాయి బయటకు వచ్చింది మేడం. ఏంటి 2914 ఇదేనంటే ఇదేనండి అని చెప్పేసి అంటే అదే ఆర్డర్ మీరేని పెట్టారంటే మేమే పెట్టామని చెప్పి తెలియదు మేడం నాకు. తర్వాత అయితే పని మనిషి అని నాకు తర్వాత తెలిసింది మేడం. సో 2914 నెంబర్కి నేను ఆర్డర్ అవగా ఆవిడ తీసుకుంది మేడం. నేను ఆర్డర్కి ఫోటో తీసుకుని పేమెంట్ అయిపోయిందా మేడం అంటే ఏమో తెలియదండి అని చెప్పేసి అన్నారు మేడం. సో పేమెంట్ నేను ఓకే చేస్తే అయిపోయినట్టు చూపించింది మేడం. నేను వెంటనే లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయాను మేడం. లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎవరైతే నేను ఆర్డర్ ఇచ్చానో ఆ అమ్మాయి లిఫ్ట్ దగ్గరికి వచ్చి సార్ పిలుస్తున్నారండి అని చెప్పేసి అంటే నేను మళ్ళీ వెనక్కి రావడం జరిగింది మేడం. మళ్ళీ ఆ డోర్ దగ్గరికి వస్తే ఆయన ఏమో నీకు ఎవరా జాబ్ ఇచ్చింది, కామన్ సెన్స్ అట్లేదా, ఎందుకు వచ్చి మాట్లాడారో నాకు అర్థం అవ్వలేదు మేడం. సార్ వచ్చాను ఆర్డర్ అన్న అని పిలిచాను మేడం. అన్న ఆర్డర్ ఇచ్చాను, తీసుకున్నారు, అయిపోయింది, ఇంకా నేను ఏదో పేమెంట్ ఇష్యూ అనుకుని వచ్చాను వెనక్కి, ఎందుకు అన్న ఇష్యూ చేస్తున్నారంటే అన్న ఎవర్రా నీకు, నేను సారో నేనే, నా స్థాయి ఏంటి నీ స్థాయి ఏంటి, ఎవరో నువ్వు అది ఇది అని చెప్పేసి అంటే సార్ మా దగ్గర కాదు సార్, నాకు గొడవ తెచ్చుకోవడం ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతాను సార్ అంటే నువ్వు అమ్మాయితో కూడా సరిగా మాట్లాడలేదంట అంటే ఆ అమ్మాయితోని వచ్చి జస్ట్ ఆర్డర్ ఇచ్చేది తీసుకున్నారు సార్. ఏం మాట్లాడలేదు మేడం. 30 seconds మహా అయితే ఆ అమ్మాయితో ఇదిగోండి మేడం ఆర్డర్ తీసుకుని ఇచ్చేసి నేను వితిన్ సెకండ్ వెళ్ళిపోయాను మేడం. 30 seconds జస్ట్ ఇలా తీసుకుని అలాగే ఇచ్చి వెళ్ళిపోయానండి. లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోతే ఒకవేళ కానీ నేనే తప్పు చేస్తుంటే ఆ అమ్మాయి దగ్గర ఏదన్నా తప్పుగా మాట్లాడితే ఆ అమ్మాయి మళ్ళీ పిలిస్తే నేను వెనక్కి రాను కదా మేడం. నేను వెనక్కి ఎందుకు వచ్చాను మేడం, ఏం పేమెంట్ ఇష్యూ ఉందో, ఆ అమ్మాయిని ఏమని పిలిచావు? ఏమంటే అని పిలిచాను మేడం. అంటే ఏమన్నా మేడం ఏం పిలలేదు మేడం,
ఏమండి ఇది ఆర్డర్ తీసుకుని చెప్పేసి నేను అన్నాను మేడం. అంతే మేడం, అందులో తప్పే లేదు మేడం. సో ఈయన్ని ఏంటంటే అన్నాన్ని పిల్లడం వల్ల ఈయనకి బీపీ రేజ్ అయిపోయి సంథింగ్ నా మీద రివర్స్ అయిపోయి ఫస్ట్లో నేను ఫోన్ మాట్లాడాను కదా మేడం, అదో సంథింగ్ నా మీద ఏం కోపం వచ్చింది తెలియలేదు మేడం. అందుకే మీదకి వచ్చి కొట్టడానికి వస్తే సార్ బాగోదు సార్ అదేం చెప్పి నేను వెనక్కి పరిగెడుతుంటే నా వెనకాల పరిగెట్టి వచ్చి కాలు రొట్టుకుని లాగితే కొట్టడానికి వస్తున్నారు మేడం. కొట్టడానికి వస్తే నేను అక్కడి నుంచి సార్ వద్దు సార్ గొడవ తెచ్చుకుని నాకు ఇష్టం లేదంటే నా మీదకి వచ్చి ఇలా ఎల్ షేప్ ఉంటుంది మేడం బిల్డింగ్, ఇటు నుంచి ఇటు వచ్చి లిఫ్ట్ దగ్గర వరకు పరిగెట్టించారు. అక్కడ లిఫ్ట్ రెడీగా లేకపోవడం వల్ల నేను కిందకి తప్పించుకోవడానికి వెళ్ళిపోతే మెట్ల స్టెప్స్ అంటే వెళ్ళిపోతుంటే మేడం ఆయన తరుగుతున్నారని ఆయన కూడా వెంటనే నాతో పాటు 29 ఫ్లోర్లు కూడా నాతో దిగారు మేడం. ఆయన నా మీద అంత పాగేం పెట్టుకున్నారో నాకే తెలియలేదు మేడం. కిందకి దిగుతప్పుడు సెక్యూరిటీ అక్కడ 29 ఫ్లోర్ అక్కడ దిగేటప్పుడు ఏ ఊరు నుంచి వచ్చావు అయ్యని అడుగుతుంటే నర్సీపట్నం ఏరియా మాది అని చెప్తుంటే ఏ క్యాస్ట్ అయ్యని అడిగితే మాది ఎస్సీ సార్ అంటే ఎస్సీ మా అల్లంచ కొడక నువ్వు నా కాలు గోడికి కూడా పనిచేయి నువ్వు అని చెప్పేసి ఇంక నన్ను తరుముకుంటే కిందకి తీసుకెళ్లారు మేడం. సెక్యూరిటీ ఫోన్ చేసి కిందకు ఒక అబ్బాయి వస్తాడు బ్లాక్ చేయండి అని చెప్పి సెక్యూరిటీ ఫోన్ చేస్తే వాళ్ళు బ్లాక్ చేశారు మేడం. కిందకి వెళ్ళిన తర్వాత కిందకి బ్లాక్ అయిపోయిన తర్వాత నేను ఆయన ఏమో పైన ఏం జరిగిందని నేను వీళ్ళకి ఎవరెవరైతే ఉంటారో గేట్ దగ్గర వాళ్ళు చెప్తుంటే ఈయనేమో ఎక్కడి నుంచి చెక్క తెచ్చుకొని ఇష్టాసారం వచ్చినట్టు ఆయన చాలాసేపు కొట్టారు మేడం. చెక్కతో మేడం, ఇక ఎలాంటి పేరుతో కొట్టారు మేడం. చెక్క కూడా ఇరిగిపోయింది మేడం. సార్ నా తప్పు లేకుండా నా మీద చేసుకోకండి, నేను మేమే చేసుకున్నంత పెద్దను కదా సార్, అర్థం చేసుకుని అంటే ఇందాక లేదు ఎరా సార్ అని ఇప్పుడు సార్ అని అంటున్నాం ఏంటంటే సార్ నాకు తెలియకో సార్ అని పిలవలేనందుకే ఇదంతా వచ్చింది మేడం. కిందకు వచ్చిన తర్వాత కూడా సార్ అని పిలిచినా సరే ఆయనకి ఇంకా ఈగో సాటిస్ఫై అవ్వక సార్ తప్పు ఏమిందో అన్న అని పిలిచాను మేడం. పైన అన్న అని పిలిచాను మేడం. ఇదిగోండి మేడం ఆ పర్సన్ ఫోటో కూడా చూపిస్తాను మేడం మీకు. ఇదిగోండి మేడం ఈ ఫోటో నన్ను తరుగుంటూ వస్తుంటే నేను తీసిన ఫోటో మేడం నా ఫోన్ లో. ఆయన డిపార్ట్మెంట్ అని చెప్పారు మేడం, ఆయన ఏం చేస్తారో కూడా నాకు తెలియదు మేడం. సో ఈ ఫోటో నా ఫోన్ నుంచి నేను తీసిన ఫోటో మేడం. ఇది పైన నన్ను తరుగుంటూ వచ్చినప్పుడు మీదకి వస్తున్నారా నేను తీసిన ఫోటో మేడం ఇది. కానీ ఎవరు కూడా ఏ మీడియా వాళ్ళు కూడా ఇతను ఫోటో కానీ ఏది కూడా బయటకి వెళ్ళలేదు మేడం. ఎందుకు వెళ్ళలేదు అన్నది నాకు పూర్తిగా తెలియదు మేడం. సో అక్కడ ఏం జరిగిందంటే అమ్మాయిని పిలిపించాను సార్ అంటే పిలిపించారు మేడం. పిలిపించిన తర్వాత ఆ అమ్మాయిని ఏమైందమ్మా అని అడిగితే ఈ చుట్టుపక్కల వాళ్ళకి సంబంధించిన ఉన్నారు మేడం. ఈ గొడవ అంతా కూడా బయట క్రౌడ్ చూస్తున్నారు మేడం. లేడీస్ స్విగ్గీ డెలివరీ బాయ్స్ వచ్చి వాళ్ళందరూ చూస్తున్నారు మేడం. అప్పటికి అడుగుతున్నారు అబ్బాయిని ఎందుకు కొడుతున్నారు ఇష్టాసారం వచ్చినట్టు అని చెప్పేసి వీళ్ళు అడిగితే ఆ అమ్మాయిని పిలిపించారు మేడం. పిలిపించిన తర్వాత వీళ్ళు గేట్ దగ్గర కాకుండా ఇటుపక్క సెక్యూరిటీ రూమ్ దగ్గర ఆ అమ్మాయి వచ్చిన తర్వాత మీరు నా అక్కలాంటి వారు ఏం జరిగింది చెప్పండి నన్ను కొడుతున్నారని చెప్పేసి అంటే ఆ అమ్మాయి వచ్చి ఆర్డర్ ఇచ్చారంటే తీసుకున్నాం అయిపోయింది సార్ పిలిస్తే పిలిచారని చెప్పేసి అంటే ఇప్పుడు తప్పు ఎక్కడ ఉంది సార్ అని చెప్పేసి అంటే నువ్వు నన్ను అన్నాన్ని పిలిచి అదంతా మర్చిపోతున్నావు అని చెప్పేసి నన్ను ఆయన ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వక నాకు షర్టు ప్యాంటు తీయమంటే నాకు షార్ట్ ఉంది మేడం లోపల. సో నేనేంటంటే సార్ వద్దు సార్ అని చెప్పేసి అంటే నువ్వు తప్పు చేయలేదని నువ్వు నిరూపించుకోవడం కదా, తప్పు చేసావని వాళ్ళందరూ నీ కోసం అరుస్తున్నారు అక్కడ, నాది తప్పు అంటారు అని చెప్పేసి నన్ను బలవంతంగా షర్ట్ ప్యాంట్ తీసి బయటకు వెళ్ళమన్నారు మేడం. బయటకు వెళ్ళమంటే నేను ప్యాంట్ తీసేద్దాం షార్ట్ ఉంది కదా అని చెప్పేసి సార్ ప్యాంట్ తీసేసి వెళ్ళిపోతాను సార్ అంటే నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలనుకుంటే షర్ట్ ప్యాంట్ తీసేసి వెళ్ళు లేదని నీ మీద గంజా కేసు పెట్టి ఇరిగేస్తాను నేను డిపార్ట్మెంట్ అని చెప్పేసి బెదిరించారు మేడం. అలా బెదిరించడం వల్ల నాకు వేరే ఆప్షన్ లేక మా ఊరు కూడా కాదు సొంత ఊరు కూడా కాదు ఇక్కడ పని చేసుకోవడానికి వచ్చాము, ఎందుకు వీళ్ళతో మనకు గొడవ అని చెప్పేసి నాలో నేను అనుకుని షర్ట్ ప్యాంట్ తీసిన తర్వాత 15 నిమిషాలు మళ్ళీ అక్కడ మళ్ళీ మీదకి వచ్చి కొట్టారు మేడం. కొట్టిన తర్వాత నన్ను హోల్డ్ చేసి మీరు బట్టలు తీసినాక అప్పటికి అందరూ ఉన్నారు మేడం. వాళ్ళు అందరూ చూస్తున్నారు మేడం, కావాలని చేశారు మేడం. అందరూ ఉన్నారు మేడం. లేడీస్ మీడియా ముందు ఇంతకుముందు ఎవరెవరైతే మాట్లాడారో ఆ రోజు నా కోసం ఎవరెవరైతే ధర్నా చేశారో వాళ్ళందరూ ఉన్నారు మేడం. వాళ్ళందరూ ఉండే చూస్తున్నారు మేడం. వాళ్ళందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసి నా స్థాయి ఏంటి నీ స్థాయి ఏంటో తెలియాలని చెప్పేసి ఆయన నన్ను ఇలాగా చేసి చాలా ఇబ్బంది పెట్టి ఇష్టాసారం వచ్చినట్టు చేసి నన్ను బలవంతంగా గంజా కేసుల్లో పెట్టి ఇరికిచ్చేస్తానని నా చేత లెటర్ రాయించుకున్నారు మేడం. నాదే తప్పు. లెటర్ నేనే రాశాను. లెటర్ కూడా అక్కడ స్పాట్ లో చదివింది నేనే, నాకు తెలుగు ఓకే మేడం, నాకే అర్థం అవ్వలేదు మేడం రాసిన. ఎందుకంటే నేను ఫాస్ట్ గా ఇంకా నేను అప్పటికి దెబ్బలతో ఉన్నాను మేడం. ఏం రాయించారు? పైకి వెళ్ళాము ఆ అమ్మాయితో సరిగా మాట్లాడలేదు అలాగని చెప్పేసి రాశారు మేడం. నాకు అసలు మైండే పనిచేయలేదు. నేను ఏం రాశాను నేనే మర్చిపోయాను మేడం. అంటే ఆయన ఏం చెప్తే అది రాశాం మేడం అక్కడ. సో నా తప్పు అన్నట్టు రాయించారు మేడం. 2 లెటర్లు రాయించారు మేడం. ఫస్ట్ సరిగా రాయలేదని, రెండోది రాయించారు మేడం. నేను ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవడం. లెటర్ లో
పూర్తిగా మీదే. లెటర్ అయితే ఆయన నాతో బలవంతంగా కొడుతూ షర్ట్ ప్యాంట్ తీసేసి ఉన్నప్పుడు రాయించిన లెటర్ మేడం. షర్ట్ ప్యాంట్ తీసేసి రాయించారు మేడం. నేను అంత ఇదైనప్పుడు నేను అక్కడ ధైర్యంగా నించోలేను కదా మేడం. ఏదోటి బయటికి వెళ్ళిపోవడం చూస్తాను తప్పించి అక్కడ నేను అలా ఉండలేను కదా మేడం. సో నేను అక్కడి నుంచి అలా బయటికి వెళ్ళిపోవడం చూసి ఇంకా ఆయన చెప్పినట్టు చేసి అప్పటికి కూడా షర్ట్ ప్యాంట్ తీసి కాళ్ళు పెట్టుకుని బతులైనా సరే ఆయన ఏమో ఎక్స్క్యూజ్ చేయలేదు మేడం. ఓ 15 నిమిషాలు. ఇప్పుడు ఎన్ని అంతస్తుల బిల్డింగ్? మొత్తం 35 అంతస్తుల బిల్డింగ్ మేడం. అది ఓనర్స్ చూడలే, చాలా మంది చూస్తున్నారు మేడం. నేను వాళ్ళందరినీ అబ్జర్వ్ చేయలేదు మేడం. నా చుట్టుపక్కల కూడా ఒక 10 మంది ఉన్నారు మేడం వాళ్ళకి కావాల్సిన వాళ్ళు. ఎవరో కూడా ఆపలేదు మేడం నన్ను కొడుతుంటే. ఆయనతో ఎందుకు పెట్టుకున్నావు నువ్వు, ఆయన స్థాయి ఏంటో నీకు తెలుసా అంటే, సార్ తప్పు అయిపోయింది సార్ మీరన్నా చెప్పండి సార్. నాళ్ళు కూడా ఏంటి మేడం ఆయన స్థాయి అంటే ఏం స్థాయి? డిపార్ట్మెంట్ అని చెప్పారు మేడం. డిపార్ట్మెంట్ అని చెప్పగానే పోలీసులు అనగానే మనకి ఎలాగైనా చిన్న భయం పడుతుంది కదా మేడం. ఎందుకు పుడుతుంది? తప్పు చేస్తే తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళది ఇది అడ్డ గంజాయి కేసులు ఇరికేస్తానని అన్నారని నేను భయపడి నేను అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ఇంకా నాకు ఈ కారణం లేక నేను ఆ విధంగా వాళ్ళు చెప్పినట్టు చేయడం జరిగింది మేడం లెటర్ విషయంలోనే. సో నేను అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ఏమన్నారంటే కేసు పెడతాం అది ఇది అని చెప్పేసి అంటే వద్దండి అది అని చెప్పేసి వీళ్ళు కూడా నేను చెప్పాను మేడం. ఇది ఇంతటితో ఆగదు అని చెప్పేసి మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి వాళ్ళు ఎక్కడికో సంథింగ్ వెళ్ళి నాకు అక్కడి నుంచి ఇలా జరిగిన తర్వాత నేను వెళ్ళిపోయాను మేడం. వెళ్ళి బాగా నొప్పులు వస్తే రెస్ట్ తీసుకున్నాను మేడం మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లోని. సో శనివారం ఈవినింగ్ వచ్చేసి నాకు 8:30కి ఫోన్ వచ్చింది మేడం. కరెక్ట్గా ఆక్సిజన్ టవర్ సెక్యూరిటీ గార్డ్ అని నాకు ఒక కాల్ వచ్చింది మేడం. అనిల్ అంటే మీరేనా అంటే నేనే సార్ అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పేసి కాల్ కట్ చేసిన తర్వాత నెక్స్ట్ పోలీసులు మీడియా వాళ్ళు నెక్స్ట్ ప్రజలు స్విగ్గీ బాయ్స్ ఇంకా సంథింగ్ నాన్ స్టాప్ వీడియో కాల్స్ ఆడియో కాల్స్ నార్మల్ కాల్స్ ఇంకా నాకు మీకోసం ధర్నా చేస్తున్నారు రండి అంటే నేను ఎవరో ఒకరికి కొంచెం చిన్న చిన్న ఆన్సర్లు ఇచ్చి కాల్ కట్ చేసాను. నిన్న ఒక్కనే అయిపోయి ఉన్నాను మేడం. సో నాకేం చేయాలో అర్థం అవ్వలేదు మేడం. తర్వాత ఏమో ఇలాగ నా కోసం ఎంక్వైరీ చేసి ఇలాగ మా ఇంటికి పోలీసులు ఇక్కడికి గోల్కొండ మండలం అని చెప్తే ఇక్కడ నుంచి పోలీసులు వచ్చి ఇక్కడ మా అమ్మలు అడిగితే వీళ్ళు కాల్ చేస్తే నేను మాట్లాడాను మేడం. ముందు కేసు ఎందుకులే అనుకున్నారు, కానీ మీకోసం అక్కడ మార్కెట్ లో పనిచేసే వ్యాపారస్తులు మహిళలు మిమ్మల్ని ఒక బిడ్డగా చూసుకొని ఏం జరిగిందో మా మీడియా ముందే చెప్పారు. అప్పుడు ధైర్యం వచ్చిందా మీకు? నాకు జరిగినప్పుడు మాత్రం ఇది మన ఊరు కాదు కదా అని చెప్పేసి నేను నా మనసులో అయితే ఉంది మేడం. చదువుకున్న ఫ్యూచర్ ఉంది అని చెప్పేసి నేను అక్కడి నుంచి నాకు నేనే తగ్గించుకొని వెళ్ళడం జరిగింది మేడం. ఎప్పుడైతే వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఇచ్చి మాట్లాడారో దాని తర్వాత నాకు గుండె ధైర్యం పెరిగింది మేడం. ఇంటి దగ్గర తెలిస్తే ఏమన్నా అవుతుందని భయపడితే మా అమ్మాలు కూడా ఇలా జరిగితే నీ తప్పు ఏం లేనప్పుడు నువ్వెందుకు భయపడతావు అని చెప్పేసి మేము వస్తాము ఆదివారం అని చెప్పేసి నువ్వు ఆదివారం మార్నింగ్ రావడం జరిగింది మేడం. నేను నైటే కొంతమందికి ఇన్ఫార్మ్ చేశాను మేడం. ఇప్పుడైతే నేను రాలేనండి, నేను రేపు సబ్మిట్ అవుతానండి, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అని చెప్పేసి అంటే మా అమ్మ నాన్న ఇద్దరు అందరూ వచ్చి మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి గాజువాక ఆర్కే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు మేడం నన్ను. అక్కడ మొత్తం ఎమ్మెల్సీ అవన్నీ చేయించి తీసుకొని అక్కడికి నేనే పోలీసులకు కాల్ చేసి సిఐ గారికి ఎంవిపి సిఐ గారికి కాల్ చేసి నేనే ఇన్ఫార్మ్ చేశాను మేడం. ఇక్కడ పలానా గాజువాక ఆర్కే హాస్పిటల్ దగ్గర ఉన్నాను సార్ అంటే సార్ వచ్చి నన్ను ఏం జరిగింది అన్నది ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో అదే చెప్పి అక్కడ నన్ను కొట్టారు తిట్టారు మీకు ఏం చెప్పానో ఎస్సీ మా లంజా కొడుకు ఎన్ని తిట్టారు అని చెప్పేసి మీకు ఏదైతే చెప్పానో అదే పోలీస్ వారికి కూడా నేను చెప్పడం జరిగింది మేడం. దాన్ని బట్టి యాక్షన్ తీసుకొని కేసు ఫైల్ చేశారు మేడం. దాన్ని బట్టి ఇప్పుడు అరెస్ట్ చేస్తామని చెప్పారు మేడం. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా మీ పైన కేసు పెట్టిందంట, ఆ విషయం పోలీసులే చెప్తున్నారు, మీకేమైనా తెలుసా? నాకైతే ఆ విషయం ఏది తెలియదు మేడం. కాకపోతే కరెక్ట్ గా పర్ఫెక్ట్ ఎవిడెన్స్ ఏదన్నా కావాలి అనుకుంటే అక్కడ సీసీ ఫుటేజ్ కూడా ఉంటాయి మేడం. మరి మీరు డిమాండ్ చేస్తున్నారా సీసీ ఫుటేజ్ రివీల్ చేయాలని? ఇప్పుడు డిప్లొమా చదివారు, జాబ్ కి అటెండ్ అవ్వడానికి వెళ్ళారు, ఈ లోపు 2 రోజులు స్విగ్గీలో పనిచేస్తే ఎంతో కొంత ఖర్చులకు వస్తుందనే ఉద్దేశంతో ఫస్ట్ డెలివరీకి ఇవ్వడానికి వెళ్ళిన మీకు ఇంత అవమానం జరిగింది. బట్ ఇప్పుడు మీ పైన కూడా కేసు ఫైల్ అయిందని పోలీసులు చెప్తున్నారు. మీ నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు? నా నుంచి ఏంటంటే మేడం అక్కడ చాలా మంది చూసారు మేడం, వాళ్ళందరూ నాకు సపోర్ట్ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఏంటంటే అప్పటికి ఆ అమ్మాయి నేను ఏదన్నా అన్నాను అది ఇది అని చెప్పేసి అంటే ఒకవేళ ఆ అమ్మాయి నేను ఏదన్నా ఉంటే నేను లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయి వెనక్కి రాను మేడం. ఎందుకంటే ఆ అమ్మాయి నేను ఏదన్నా అంటే నన్ను ఏదన్నా అంటారని నేను అటు నుంచి అటే వెళ్ళిపోవాలి మేడం. ఆ అమ్మాయి పిలిచినప్పుడు కూడా నేను మర్యాద వెనక్కి వచ్చాను మేడం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సీసీ ఫుటేజ్ తీస్తే మొత్తం తెలిసిపోద్ది మేడం ఎవరిది తప్పు ఎవరిది రైట్ అన్నది. ఇప్పుడు వరకు ఎంత జరిగింది కానీ మేడం ఆయన ఫోటో కానీ నా ఫోటో స్విగ్గీ ఐడి ఫోటో అందరూ వేస్తున్నారు మేడం. నేను దానికి ఇబ్బంది పడలేదు మేడం, ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ధైర్యంగా నించోగలుగుతున్నాను మేడం. ఇప్పుడు సార్ అని పిలవలేనందుకు ఇంత దారుణంగా ఇంత దాష్టికంగా ప్రవర్తించిన
ప్రసాద్ 2914 ఫ్లాట్ ఓనర్. మళ్ళొక్కసారి ఆ ఫోటో అందరికి చూపించండి ఐడియా ఛానల్ నుంచి. చూపిస్తుంది. ఇప్పుడు మీ ఆవేదన అర్థమైంది. దెబ్బలు తిన్న నా ఫోటోలు అందరూ చూపిస్తున్నారు కానీ అతని ఫోటో చూపించట్లేదు. మీడియా ముందు కూడా ఎక్కడ ఆయన ఫోటో కానీ ఏది వేయలేదు మేడం. ఆయన ఫోటో ఇది మేడం, ప్రసాద్ గారి ఫోటో ఇది మేడం. సార్ అని పిలిచిన పిల్లలైనందుకు, అన్నాన్ని పిలిచినందుకు నన్ను తీవ్రంగా హింసించే ఫోటో ఈయన మేడం. పోలీసుల నుంచి మీరేం న్యాయం కోరుతున్నారు ఇప్పుడు? ఆయనకైతే శిక్ష పడాలి మేడం కంపల్సరీ. ఎందుకంటే నా కోసం చాలా మంది ఎస్సీ యూనియన్ తరపుని, నెక్స్ట్ స్విగ్గీ బాయ్స్, నెక్స్ట్ నా తరపుని ఉన్న అక్కడ చూసిన ప్రజలు అందరూ, లేడీస్, అదే మేడం అందరికన్నా ముఖ్యంగా అయితే ఇది ఎంత పోరాటం చేసి ఇంత విజయంగా నాకు ఎంత బాగా సపోర్ట్ చేసింది ఎవరంటే ఆ చుట్టుపక్కల ఉన్న లేడీస్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ నా తరపుని నిజంగా థ్యాంక్స్ చెప్పినా కూడా సరిపోదు మేడం. వాళ్ళ వల్ల ఇదంతా కూడా మీ నాకు ఊరు కాదు అనుకున్నారు కానీ మీకు ఎంత సపోర్ట్ గా నిలబడ్డారు. నాకు దాని జరిగింది అక్కడ. అవును మేడం. ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను ఏదైనా చేయగలను, ఇంతమంది నా వెనకాల ఉన్నారు అని చెప్పేసి నేను భయపడలేదు మేడం. ఎప్పుడైతే ఈ హాస్పిటల్లో ఉన్న వల్ల నేను ఎవరితో టచ్ లో ఉండలేకపోయాను మేడం. ఇదంతా అయిన తర్వాత పోలీసు వారు ఆ ఎఫ్ఐఆర్ ఇవన్నీ ఫైల్ చేసిన తర్వాత నేను దేనికైనా సరే చెప్పడానికి రెడీ అయ్యాను మేడం. కొన్ని చోట్ల స్విగ్గీ బాయ్స్ అంటే డెలివరీకి ఇవ్వాల్సిన బాయ్స్ కూడా కొంత ఇబ్బందికర సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు, అవి ఉన్నాయి. బట్ కొన్ని చోట్ల ఇలా దాడులు జరుగుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. సో మీ కేసే ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలని అనుకుంటున్నారు? ఖచ్చితంగా మేడం. నా కేసు ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పెద్ద స్థాయివాడు వేరు, చిన్న స్థాయివాడు వేరు అన్నది కాకుండా అందరూ మనుషులే, ప్రతి ఒక్కరికి కూడా ఒకేలాగా ఉండాలి. ఇప్పుడు స్విగ్గీ వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు మేడం. అక్కడ వచ్చేది మాకు 30 రూపాయలు 20 రూపాయలు మేడం ఆర్డర్ మీద. ఆయన మాకు 20 రూపాయలు 30 రూపాయలు ఇంకా మాకు ఏదో జరగక మేము అలాగే చేయాల్సి వస్తుంది కానీ తప్పించి మేడం ఆయన పెద్ద స్థాయి అని చెప్పేసి కోటీశ్వర్లు ఇవన్నీ చెప్పేసి మమ్మల్ని ఇలా హింసించి ఇష్టం వచ్చినట్టు క్యాస్ట్ పరంగా తిట్టడం అన్నది నాకు అయితే మరి ఆయన ఉద్యోగం కరెక్ట్ కాదు. అంటే డెలివరీ బాయ్స్ అంటే ఒక చిన్న చూపు ఉందా, మీరు చదువుకోలేని వాళ్ళు అలా అని? అంటే ఇక్కడ చూపే మేడం డెలివరీ బాయ్స్ మీద మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ పెడితే వాళ్ళు ఎక్కడికి కావాలంటే ఏ ఫ్లోర్ అయితే ఆ ఫ్లోర్ మేము కరెంట్ పోయిన సార్ లిఫ్ట్ రన్ అవ్వకపోయినా ఎన్ని ఫ్లోర్ స్టెప్స్ ఎక్కి పైకి తీసుకెళ్ళాలి మేడం. ఎంత మిగులుతుంది అందులో మాకు ఏం మిగలదు మేడం. పొద్దున్నే సాయంత్రం 15 ఆర్డర్లు వేసి ఒక 500 600 అలాగా వస్తాయి మేడం. అది ఏ రోజు ఎంత వస్తాయి కూడా తెలియదు మేడం. అంత కష్టపడి మేము ఊరు వదిలేసుకొని ఇప్పుడు ఈ ఆక్సిజన్ టవర్ లో 29వ ఫ్లోర్ కి వెళ్ళి మీరు 2914 కి ఫిష్ ఆర్డర్ ఇచ్చారు కదా, ఆ ఒక్క ఆర్డర్ కి మీకు ఎంత వచ్చింది? అక్కడ నాకు 50 రూపీస్ అలాగ వస్తే అందులో 25 రూపీస్ కట్ అయిపోయింది మేడం. అందులో నాకు వచ్చింది 30 రూపీస్ మేడం. అవును మేడం. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే స్విగ్గీ బాయ్స్ అంటే డెలివరీ బాయ్స్ ఎంత కష్టపడతారు, వాళ్ళ స్థితిగతులు వేరు, వాళ్ళ ఎడ్యుకేషన్ వేరైనప్పటికీ కొన్నిసార్లు వాళ్ళ క్వాలిఫికేషన్ కి తగ్గట్టు జాబ్స్ రాక అలా అని ఖాళీగా ఉండడం ఎందుకు, మనపైన ఆధారపడ్డ కుటుంబ సభ్యులకి ఏదో రకమైన చేయూత ఇవ్వాలి, ఫైనాన్షియల్ గా మనం కూడా స్టేబుల్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటివి చూస్ చేసుకుంటూ ఉంటారు. అంతే కదా, ఈ క్రమంలోనే కదా మీరు అది. ఇప్పుడు ఏదైనా సరే మనీతోనే కదా మేడం కుడిపడి ఉంది. ఎంతో కొంత వస్తే జోలో రూపాయి ఉంటే మనకు దేనికైనా ఒక మంచినీళ్ళు తాగాలన్నా ఒక 20 రూపాయలు ఉండాలి కదా మేడం. సిటీలోకి వెళ్ళిన తర్వాత ఎంతో కొంత మన చేతిలో ఉంటే బెటర్, సాయంత్రం వేస్తే ఒక 500 వస్తాయి అనే ఉద్దేశంతో నేను స్విగ్గీ. ఇప్పుడు ఈ సమస్య అనేది మీ ఒక్కరిది కాదు, అందరూ ఓన్ చేసుకున్నారు. ఇక్కడ ఈ మౌనిక పని మనిషిగా పనిచేస్తున్న ఆమె ఎవరైతే ఉన్నారో ఆమెకి మా ఛానల్ నుంచి మీరు రిక్వెస్ట్ ఏమైనా పెడతారా? అంటే తను అక్కడ ఓనర్ దగ్గర పనిచేస్తుంది కాబట్టి భయపడి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి పట్ల మీరు అసభ్యంగా ప్రవర్తించారని, అందుకోసమే అతను కొట్టాడని, అందుకోసం ఆమె మీ పైన కూడా కంప్లైంట్ ఇచ్చిందని పోలీసులు చెప్తున్నారు. కాబట్టి మీరు ఆమెకి, మీరు ఇందాక ఒక అక్కలాగా అని అన్నారు కదా, మీరు ఏం రిక్వెస్ట్ చేస్తారు? నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేడం, నా తప్పు ఉందో లేదో ఆవిడకి కూడా తెలుసు మేడం. సో నేను వెళ్ళాను, ఆర్డర్ ఇచ్చాను, ఆవిడ కిందకు వచ్చి కూడా చెప్పారు మేడం తప్పు లేదు అన్నట్టు. మళ్ళీ ఇప్పుడు కేసు ఎందుకు పెట్టారో కూడా నాకు ఇప్పటికీ కూడా తెలియలేదు మేడం. అవును. అతనికి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేము కంప్లైంట్ ఎప్పుడో రేజ్ చేసాం మేడం. ఎప్పుడైతే ఇది ఇష్యూ జరిగిందో పోలీసులు ఇదంతా చేయడం వల్ల ఆవిడ నిన్న కంప్లైంట్ చేసినట్టు మాకు కొంతమంది ఫోన్ చేసి చెప్పారు మేడం. దానివల్ల ఏంటంటే ఆ అమ్మాయి నేను ఏమనుకుంటా కంప్లీట్ చేశారు మేడం. వాళ్ళకి ఏ ఆప్షన్ లేక ఆ విధంగా అక్కడ ఆ అమ్మాయి ఉంది కాబట్టి ఆ అమ్మాయి ద్వారా ఏదో ఒకటి రివెన్స్ చేసి ప్లాన్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఇలా చేయడం జరిగింది. ఇదంతా తేలాలంటే ఏముండాలి ఆధారం? ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ ఉండాలి మేడం. ఇన్ని రోజులు అయింది కానీ
సీసీ ఫుటేజే నేను ప్రొడ్యూస్ చేయమంటున్నాను మేడం. అందులో తప్పు ఎవరిదో రైట్ ఎవరిదో, నేను ఎంతసేపు ఉన్నాను ఆ అమ్మాయి దగ్గర, కిందకు వచ్చిన అన్ని ఎంత హింస ఇచ్చారు అన్నది అక్కడ అంతా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది కదా మేడం. అంత పెద్ద బిల్డింగ్ ఉంది మేడం, అందులో కంపల్సరీ సీసీ ఫుటేజ్ అన్నది ఉంటుంది మేడం. అనుమానం ఉంటుంది మేడం. చిన్న చిన్న సొందు నుంచి కూడా పెద్ద ఇది కూడా ఉంటుంది మేడం. అది ఒకటి తీస్తే ఏంటన్నది, నేను అమ్మాయిని ఏమి అన్నాను ఏంటో అన్నీ తెలిసిపోతాయి మేడం. ఈ నన్ను ఎంతసేపు కొట్టారు, నేనేం చేశాను, అదంతా కూడా అక్కడ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది మేడం. నా చుట్టూ ఎంతమంది ఉన్నారు, ఈ డెలివరీ బాయ్స్ ఏం చేశారు, గేట్ దగ్గర ఉన్న ఆడవాళ్ళందరూ నా కోసం ఏం చేశారు అన్నది కూడా ఆ సీసీ ఫుటేజ్లో ప్రతిదీ కూడా ఉంటుంది మేడం. నేను బయటికి వెళ్ళినంత వరకు కూడా, గేట్ బయటికి వెళ్ళి నన్ను ఇలాగా అంటే నాదే తప్పు అన్నట్టు క్రియేట్ చేసేలాగా ఆయన నన్ను షట్టర్ బ్యాన్ తీసేస్తే తల దించుకొని వెళ్తే ఇంక ఈడపోతలే అని చెప్పేసి ఆయన ఆ విధంగా చేయడం జరిగింది మేడం. నన్ను దీని ఇది ఇప్పుడు అనిల్ చెప్తున్నది. ఖచ్చితంగా నాపై ఇంత దాష్టికంగా ప్రవర్తించినటువంటి ప్రసాద్ ఫోటో మీడియా ద్వారా అందరికీ తెలియాలి. దాంతో పాటు ఏదైతే ఇప్పుడు నాపై తిరిగి అభాండం వేయడానికి కేసు నుంచి డైవర్షన్ కోసం ఆ అమ్మాయిని నేనేదో అసభ్యంగా ప్రవర్తించినట్టు తిరిగి కేసు పెట్టించారు. ఖచ్చితంగా ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, అమ్మాయి వాస్తవం చెప్పాలని ఒక అక్కలాగా తనని ట్రీట్ చేస్తూ నేను అడుగుతున్నాను. ఎందుకంటే నేను డిప్లొమా చదివాను, జాబ్ కోసం ట్రై చేస్తూ ఒక 2 రోజుల పాటు స్విగ్గీలో లాగిన్ అవ్వడం వల్ల ఎంతో కొంత ఖర్చులకు వస్తుందన్న ఉద్దేశంతో ఫస్ట్ డెలివరీ చేసిన నాకు ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇంకా నేను ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతున్నాను కాబట్టి సరిపోయింది. మరొకరు అయితే గనక వాళ్ళు ఏం చేసుకోవడానికైనా సిద్ధపడతారు. అంత అవమానం నాకు జరిగిందని చెప్తున్నాడు. అలానే తనకు న్యాయం జరగడంతో పాటు సీసీటీవీ రికార్డు కూడా మీడియా ద్వారా పోలీసులు రివీల్ చేయాల్సిన అవసరం ఉందని కూడా డెలివరీ బాయ్ అనిల్ చెప్తున్నాడు.